హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక మేమైతే చెలకాంచి అయితే పోతున్నా. ఇంకా 5:15 అవుతుంది. ఇక కుక్కలకైతే అన్నం పెట్టి పోతా. 2 కుక్కలు చూపిస్తా, అన్నం పెడతా. చూడండి ఫ్రెండ్స్, కుక్కలకి అన్నం కలుపుతా. కోతులు ఇప్పటిదాకా కోతులు వచ్చినాయి. కోతులను అయితే 5:30 అవుతుంది. కొంచెం రావు కోతులు. ఇంటికి పోతున్నా. మా చెలకాంచి మా ఇంటికి పోతారికే గంట అయిపోతుంది. గంట నడవాలి. 3 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు మా చెలకాంచి. ఇక అన్నం కలిపి పెడతా. ఫ్రెండ్స్, పెరుగు పోసి ఉప్పు వేసి కలుపుతా కుక్కలకు. పాపం అవి కూడా మన లెక్కన జీవులు కదా, వాటికి కూడా మంచిగా అన్నం మెత్త ఉడకబెట్టుకొచ్చి ఉప్పు వేసి కలుపుతా. ఉప్పు డబ్బా కూడా తెచ్చిపెట్టిన. కొంచెం కవర్లో కట్టంటారు కానీ మా ఆయన ఇక నాకు నచ్చదు. అవి కూడా మూగజీవాలుగా నోరు ఒక్కటే ఉండదు వాటికి. చూడండి, ఇట్లా కలిపి పెట్టిపోతా కుక్కలకు. 2కి కిలో పడతాయి రోజు బాయికాడ. పాపం అవి మన కోసం కావాలి కాస్తున్నాయి కదా. తింటుంది చూడ్రి, పెరుగు కలిపి పెట్టిన. ఇక రేపు పొద్దుగాలు తెస్తాం మళ్ళీ. ఇప్పుడు సాయంత్రం పెట్టిపోతున్నా. చూడు ఫ్రెండ్స్ ఎట్లా తింటుంది పాపం. అది కూడా జీవే కదా. ఇంటికాడ పెంచుకున్నా కదా, ఇక్కడ కట్టేయాలంటే బాధ అనిపిస్తుంది. ఒక 20 రోజుల దాకా బాధపడ్డా. కుక్కలు అంటే నాకు ఇష్టం. ఇది మా ఇంటికి వచ్చింది. ఒక్కరోజు అన్నం పెట్టినందుకు మా ఇంట్లోనే అలవాటు అయింది. అట్లా చేస్తుంది చూడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుంది చూడండి. దానికి అక్కడ గిన్నె నిండా పెట్టినా, దీనికి ఇక్కడ గిన్నె నిండా పెట్టినా. నీళ్ళు పోసి తిన్నాక పోతా. ఇగో ఈ పచ్చని కావాలి. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇగో ఇదంతా గుట్ట. ఇగో ఈ గుట్టకే కోతులు ఉంటాయి ఫ్రెండ్స్. దగ్గర ఉందని ఈ కుక్క అయితే ఎక్కడి నుంచో వచ్చింది. మేము పెంచుకోలేదు. దాన్ని ఏమో చిన్నప్పటి నుంచి పెంచిన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే మాకు మా ఇంటికాడనే ఉంది. మనుషులకన్నా విశ్వాసం ఉండదు కానీ జంతువులకైతే విశ్వాసం ఉంటుంది. కుక్కలకైతే మస్తు విశ్వాసం ఉంటుంది. ఇది నా ఎమ్మటే ఉంటుంది. ఒక్కరోజు అన్నం పెట్టిన, అందరు కొట్టినా కూడా నేను అన్నం పెట్టినా మా ఇంటికాడనే ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్. కుక్క ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇష్టం కుక్కలు.